जन यशोदनन्दन व्रजजनरञ्जन यमुनातीरावनचारी यमुनातीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय राधा माधव जय राधा माधव राधा माधव जय राधा माधव जय जगन्नाथ जय जगन्नाथ बलदेवा जय सुभद्रा जय गौरानिताय जय गौरानिताय गौरनिताय जय गौरानिताय जय 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 प्रभुपाद 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 जय जय प्रभुपाद श्रील प्रभुपाद की हरिनाम संकीर्तन की समवेत गौर भक्त वृंद की ताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त
स्वामेन ते नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो आज के क्लास মানে শিল প্রভুপাদ লেকচার ট্রান্সলেশন বাংলাতে হবে না, তেলুগু ল্যাঙ্গুয়েজে করব। অনেক ভক্ত এখানে এসেছেন, তো উনি রিকোয়েস্ট করেছেন హరే కృష్ణ. సో మనము మామూలుగా శిల ప్రభుపాద్ ఏ లెక్చర్ అయితే ఇచ్చారో దాన్ని నేను మీకు తెలుగులో అనువాదం చేసి చెప్తాను. ఈ లెక్చరు శిల ప్రభుపాద్ వారు లండన్లో ఇచ్చారు ఆగస్ట్ 28, 1973. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 10వ అధ్యాయం 5వ శ్లోకం. ఓకే, శ్లోకాన్ని నేను ఒకసారి చదువుతాను అంతే, తర్వాత అనువాదం మళ్ళీ తర్వాత ప్రభుపాద్ లెక్చర్ మనం ట్రాన్స్లేట్ చేస్తాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నద్యః సముద్రా గిరయః సవనస్పతే విరుదః ఫలంత్యోషధయః సర్వా కామం అన్వ్రతు తస్య వై. దీని అర్థం ఏంటంటే, అనువాదం, నదులు, సముద్రాలు, పర్వతాలు, అడవులు, ఇంకా లత, ఇంకా ఔషధ గుణాలైన చెట్లన్నీ కూడా ప్రతి మాసంలో ఏవైతే ఫలాల్ని ఇవ్వాలో ఆ ఫలాల్ని రాజుకి ఎంతో మాత్రంలో ఇచ్చారు. ఎంత కావాలో అంత రాజుకి ఇచ్చేశారు. సో ప్రభుపాద్ వాళ్ళు ఇది బేసికల్ ఏంటంటే, యుధిష్ఠిర్ మహారాజు పరిపాలించిన సమయంలో పృథ్వీ ఎలా సమృద్ధిగా ప్రకృతి అన్నీ ఎంత కావాలో అంత అప్పుడు యుధిష్ఠిర్ రాజు పరిపాలించిన సమయంలో అందజేసింది అనే విషయం గురించి చెప్తున్నారనమాట. సో ప్రభుపాద్ వారు లెక్చర్ స్టార్ట్ అవుతుంది. నిన్న మనము చర్చించాము సర్వదుగామహి. సర్వదుగామహి అంటే ఈ యొక్క భూమి మీకు అన్నీ ఇవ్వగలుగుతుంది. అసలైతే మనకి భూమి నుంచి అన్నీ వస్తున్నాయి. మనం ఏది సపరేట్గా తయారు చేయాల్సిన అవసరం లేదు. భూమి ఉంది, భూమిరపోనలో వాయు, ఇవన్నీ కూడా భగవంతుడు కృష్ణుడి యొక్క మనకి ఇచ్చిన గిఫ్ట్స్. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మీరు ఏదైతే చూస్తున్నారో అన్నీ కూడా
ఈ పంచమహాభూతాలతోనే నిర్మించబడ్డాయి. భూమిరపో నలో వాయుర్కం అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ స్థూల ప్రకృతిలో అంశాలు. అలాగే సూక్ష్మ ప్రకృతి అంశాలు వచ్చేసి మనో, బుద్ధి, అహంకారం. మనస్సు, బుద్ధి ఇంకా అహంకారం. సో ఈ 8 మొత్తం స్థూల ఇంకా సూక్ష్మ విషయాలు కలిపి ఈ వస్తువులతోనే ఈ మొత్తం ప్రకృతి నిర్మితమై ఉంది. దీని ద్వారానే ఎన్నో వస్తువులు కూడా తయారయ్యాయి. ఇప్పుడు ఇక్కడ భూమి మనకి ఏం కావాలో అవన్నీ కూడా భూమి నుంచి మనకు అందుతాయి. అలాగే నది నుంచి మనకి ఎన్ని నీరు కావాలో నీరు అందుతాయి. సముద్రం నుంచి కూడా ఎలాగైతే సముద్రంలో ఏంటంటే స్టాక్ ఉంటుంది, మనకు స్టాక్ మెయింటైన్ చేసినట్టుగా నీరు స్టాకు సముద్రంలో ఉంటుంది. ఎప్పుడైతే మనకు అవసరం అక్కడ నుంచి నీరు మనకు వచ్చేస్తాయి. భారతదేశంలో ఎవరైనా బాగా ఖర్చు చేస్తే, విపరీతంగా ఎవరైనా ఖర్చు చేస్తే మీరు నీళ్ళలాగా ఖర్చు చేస్తారు అంటాం రూపాయలు. సో మనకి ఇక్కడ అంటే నీరు మనకి పుష్కలంగా లభిస్తుంది. ఎంత నీరు కావాలంటే అంత నీరు ఉంది. అందుకే ఎన్నో నదులు ఉన్నాయి. సో ఎప్పుడు కావాలంటే ఎక్కడంటే అక్కడ నదిలో మనము గంగా నదిలో స్నానం చేయొచ్చు. ముఖ్యంగా 5 పుణ్య నదులు ఉన్నాయి. ఒకటి గంగా, యమున, నర్మదా, గోదావరి, కృష్ణ. ఇవి 5 చాలా పుణ్య నదులు. ఇవి పెద్ద నదులు కూడా. సో మన భారతదేశం లాంటి దేశంలో ఈ నదుల ద్వారా ఎంత నీరు కావాలంటే అంత నీరు మనకి లభ్యమవుతుంది. ఈ నీరు ద్వారా మనము అన్ని మన అవసరాలకి వాడుకోవచ్చు. పరిశుభ్రం చేసుకోవడానికి, ఇంకా మనకి ఈ నీరు యాంటీసెప్టిక్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే మీకు ఏమైనా జరిగిందనుకోండి, ఏమైనా గాయం అయిందనుకోండి, నీరుతో కడిగేస్తే సరిపోతుంది. యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తుంది. భారతదేశంలో ఎంత పేదవాడైనా సరే, కట్టుకోవడానికి గుడ్డ లేకపోయినా సరే, అతను ఉన్న బట్టల్ని రోజు 2 సార్లు నీళ్ళలో ఉతకడానికి మాత్రం అతనికి ఈ యొక్క అవకాశం ఉంది. సో నీరు అనేది మనకి ఎంత కావాలో అంత లభిస్తుంది. 5 నిమిషాలు మీరు ఉతికేసి బట్టల్ని ఆరేయచ్చు. సో అది పరిశుభ్రం అయిపోతాయి. సో ఇటువంటి ప్రకృతిలో మనకి ఇలా అన్నీ భగవంతుడు అరేంజ్ చేశాడు. పూర్ణమద పూర్ణమిదం. భగవంతుడి యొక్క అరేంజ్మెంటు ఇంత చక్కగా ఉందన్నమాట. మనకి భూమి, నీరు ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా వీటి నుంచి మనకు లభిస్తాయి. ప్రభుపాద గారు అంటారు, నిన్న మనం చర్చించాము ఎలా ఎంత పాలు కావాలో అంత పాలు లభించేవి అప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ సమయంలో ఆవులు ఇచ్చేవి. జయ శ్రీ శ్రీ రాధామాధవ్కి, జయ శ్రీ శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్ర మహారాణికి, జయ శ్రీ శ్రీ గౌర్నితాయికి, జయ శిల ప్రభుపాదకి జయ. సో అసలైన ఐశ్వర్యం అంటే ఏంటంటే ఈ ప్రకృతి మనకు అందించే వస్తువులు. మీకు ఎంత పాలు కావాలంటే అంత పాలు, ఎంత ధాన్యాలు కావాలంటే అంత ధాన్యాలు. మీకు బట్టలు ధరించడానికి మీకు సిల్క్ పట్టు వస్త్రాలు, కాటన్ వస్త్రాలు, ఇవన్నీ కూడా మనకు ప్రకృతి నుంచే లభిస్తున్నాయి. ఇంకా తినడానికి కావాల్సిన ఆహార పదార్థాలు, బియ్యం కానీ లేకపోతే ఫళ్ళు, లేకపోతే దాన్ని పువ్వులు, ఇవన్నీ కూడా మనకు ప్రకృతి నుంచి ఎంత కావాలో అంత మనం ప్రకృతి నుంచి పొందవచ్చు. మొదటిది ఇక్కడ నది అని చెప్పారు. ఈ నదిలో నీరు ఉంటాయి, మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆ నదిలోకి నీళ్ళు, కావాల్సిన నీళ్ళన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? సముద్రం నుంచి వస్తాయి. సో సముద్రంలో స్టాక్ ఉంటుంది. సముద్రం నుంచి నీరు ఆవిరయ్యి ఆ నీరు మేఘాలు తయారవుతాయి. ఆ మేఘాల నుంచి తర్వాత ఇక్కడ మనకి వర్షాల ద్వారా నీరు మనకి లభిస్తుంది. ఎలాగైతే మీరు పంపు పెట్టుకుంటారు కదా, మోటార్ పంప్ ద్వారా కింద ఎక్కడో నీళ్ళు ఉన్నాయి, దాన్ని మనం పైకి ఏ ఫ్లోర్లో కావాలో ఆ ఫ్లోర్లో పంపించుకుంటాం. అంటే కింద స్టాక్ ఉంటుంది నీళ్ళు. అలాగే ఇక్కడ ఇది ప్రకృతిలో కృష్ణుడు అరేంజ్ చేసిన పంపింగ్ అనమాట. అక్కడ సముద్రంలో నీళ్ళు ఉన్నాయి, అక్కడి నుంచి నీరుని
పైకి తీసుకెళ్ళి అక్కడ నుంచి ఎక్కడ కావాలో అక్కడ పంపించేస్తారనమాట. ఇది కృష్ణుడు ప్రకృతిలో ఇలా అరేంజ్ చేశారు. సో ఈ విధంగా ఇక్కడ నీరు ఆకాశంలోకి వెళ్ళి ఆకాశం నుంచి మళ్ళీ ఎక్కడ భూమి మీద కావాలో అక్కడ భూమి మీద నీరు కురుస్తుంది వర్షం రూపంలో. పర్జన్య అంటే వర్షం. కామం వవర్ష పర్జన్య, ఎందుకంటే నీరు చాలా అవసరం. సో ఈ అవసరాన్ని ప్రకృతిలో భగవంతుడు మనకు అరేంజ్ చేశారు. ఈ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో మనకి వానల ద్వారా మనకు కావాల్సినంత నీరంతా కూడా లభిస్తుంది. ఈ నీరంతా కూడా కొండల పైన కూడా ఇంకా భూమి పైన కూడా పడుతుంది. అవన్నీ కూడా అక్కడ నుంచి నీరు అన్ని చోట్ల ఇంకా కొన్ని చోట్ల కూడా ఉండి అవి ఒక సంవత్సరం పాటు నీరు మనకు సప్లై అంత నీరు వర్షాకాలంలో పడుతుంది. సో ఈ విధంగా ఎలాగైతే పైన మేఘాల్లో స్టాక్ అయి ఉంటుంది వర్షం, అంటే వర్షం మనకు వచ్చేది మేఘాల్లోంచి కదా, మబ్బుల్లోంచి కదా. సో ఈ మబ్బుల్లో పైన ఎలాగైతే ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి మబ్బులు, అంటే అందులో వాటర్ ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. ఎలాగైతే మనము బిల్డింగ్ పైన ట్యాంకీ పెట్టుకుంటాం కదా, వాటర్ ట్యాంకీ, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ ట్యాంకీల నుంచి మనకి నీరు వస్తాయి. అలాగే భగవంతుడు ఇలాంటి ట్యాంకీలు మనకి ఆకాశంలో అరేంజ్ చేశారు. ఎప్పుడు అవసరం అప్పుడు భగవంతుడి కృప ద్వారా అక్కడ నుంచి మనకి నీరు సప్లై అవుతుంది. నద్య సముద్రాగిరయ. సో ఈ విధంగా ఈ ప్రకృతిలో ఉన్న అన్ని విషయాలు వస్తువులు అన్నీ కూడా సహకరించడం ద్వారా మనకు కావాల్సినవన్నీ లభిస్తాయి. సో ఇక్కడ స్టాక్ ఎప్పుడైతే సముద్రంలో స్టాక్ ఉంది కదా, చాలా నీళ్ళు ఉన్నాయి సముద్రంలో, కానీ అవన్నీ ఉప్పు నీరు. ఉప్పు నీరు ఎందుకు ఉంది సముద్రంలో? అక్కడే మంచినీళ్ళు ఉండొచ్చు కదా. అంటే ప్రభుపాద వారు అంటున్నారు, ఉప్పు నీరు అయితే ఎప్పుడు అది కూడా ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఉప్పు నీటి సముద్రాన్ని సృష్టించారు భగవంతుడు ప్రకృతిలో. సో ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ ఉప్పు నీటి సముద్రం నుంచి నీరు సపరేట్ అయ్యి డిస్టిలేషన్ అయ్యి సూర్యకిరణాలు పడ్డప్పుడు ఆ సూర్యకిరణాల ద్వారా ఆవిరయ్యి క్లియర్ వాటర్ మనకి తాగే నీటి కావాల్సినట్టుగా వాటర్ అంతా కూడా మనకి వర్ష రూపంలో తర్వాత కురుస్తుంది. సో ఈ విధంగా మనకి నీరు లభిస్తుంది. ఎవరైతే షిప్లో ప్రయాణం చేశారో, షిప్లో ప్రయాణం చేసిన వాళ్ళు చూడొచ్చు, అక్కడ సముద్రంలో కూడా నీరు క్లియర్గానే ఉంటుంది. 20 అడుగుల లోతు వరకు సముద్రంలో నీరు కూడా క్లియర్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా భగవంతుడు మనకి బాగా అరేంజ్ చేశారనమాట. కానీ ఇవన్నీ మనకి ఎప్పుడు లభిస్తాయి? మనము భగవంతుడు నియమాలకి అనుగుణంగా నడుచుకున్నప్పుడు. ఎప్పుడైతే మీరు సపోజ్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ చెప్పిన విధంగా ఇక్కడ మీరు నడుచుకుంటే, ఒక నాగరికుడిగా నడుచుకుంటే, అప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి అన్ని సదుపాయాలు లభిస్తాయి. అలాగే ఒకవేళ మీరు కనుక గవర్నమెంట్ నియమాలను ఉల్లంఘిస్తే అప్పుడు ఏం చేస్తారు? గవర్నమెంట్ వాళ్ళు వీడి క్రిమినల్ అనేసి జైల్లో వేసేస్తారు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. సో ఇక్కడ నదులు కానీ, సముద్రాలు కానీ, పర్వతాలు కానీ, అడవులు కానీ, ఇదంతా ఎవరి సంపత్తి? ఎవరి సంపత్తి ఇది? కృష్ణుడి సంపత్తి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. కృష్ణుడు అంటున్నాడు, నేనే వీటన్నిటికీ అధిపతిని, సర్వలోక మహేశ్వరం, అన్ని లోకాలకి నేనే ఈశ్వరుణ్ణి. ఈ ఒక్క లోకమే కాదు, పృథ్వీ ఒకటే కాదు, సర్వలోక అంటే ఈ యొక్క బ్రహ్మాండంలో ఉన్న అన్ని లోకాలకి నేనే ఈశ్వరుణ్ణి. సో ఈ విధంగా కాబట్టి మనం కూడా ఏదో మెయింటైన్ చేస్తున్నాం, కానీ ఇవన్నీ సప్లై చేసేది మాత్రం మనకి ప్రకృతి భగవంతుడే. సో ఇక్కడ నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. ఈ పర్వతాల నుంచి మనకు, ఈ నదుల నుంచి నీరు మాత్రమే కాదు, ఇంకా చాలా చాలా విలువైన వస్తువులు కూడా వస్తాయి. అంటే ఎలా అంటే ఖనిజాలు, ఇంకా వజ్రాలు, ఇంకా రకరకాల రత్నాలు, ఇవన్నీ కూడా మనకి సముద్రము మరియు పర్వతాల నుంచి లభిస్తాయి. ముత్యాలు, ఇవన్నీ కూడా మనకి సముద్రం ఇంకా పర్వతాల నుంచే లభిస్తాయి. కాబట్టి మనకి భౌతిక ప్రపంచంలో ప్రకృతి నుంచి అన్నీ కావాల్సినవన్నీ కూడా లభిస్తాయి. మనము కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు ఒక ఉదాహరణ చూడొచ్చు.
మేము కృష్ణ భక్తిలో కృష్ణ ప్రచారం చేస్తున్నప్పుడు 7 బ్యూరీ ప్లేస్ ఒక స్థలంలో ప్రచారం చేస్తున్నప్పుడు 7 బ్యూరీ ప్లేస్ అక్కడ చాలా ఇరుగ్గా ఉండేది పరిస్థితి. సో మాకు అనిపించింది ఇక్కడ చాలా ఇరుగ్గా ఉంది, మాకు ఒక మంచి ప్లేస్ కావాలి, దీనికన్నా పెద్ద ప్లేసు మాకు కావాలి ఉండడానికి, చిన్నగా ఉంది ఇక్కడ మేము ఉండే స్థలం. అప్పుడు వెంటనే కృష్ణుడు మాకు భక్తి వేదాంత మేనర్ అది ఇచ్చేసి చెప్పాడు, తీసుకోండి ఇక్కడ ఉండండి అని. సో భక్తి వేదాంత మేనర్ చాలా పెద్దది. సో మీరు మొత్తం జీవితాంతం కష్టపడ్డా కానీ అంత పెద్ద ఇల్లు మీరు కట్టలేరు, అది భగవంతుడు మాకు ఇచ్చేసాడు. సో ఇది మామూలుగా సంభవం కాదు, కానీ మేము భగవంతుడిపైనే ఆధారపడి ఉన్నాం కాబట్టి మాకేం కావాలో అది భగవంతుడు ఇచ్చేశాడు. దానికి మనం సంపూర్ణంగా భగవంతుడి పట్ల శరణాగతమై ఉండాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య. సో అప్పుడు ఇలా భగవంతుడికి శరణాగతమై మనం భగవంతుడి సంపూర్ణంగా సేవ చేసుకుంటే అప్పుడు మనకి ఏం కావాలో అవి భగవంతుడు అందజేస్తారు. సో ఆటోమేటిక్గా మన దగ్గరికి మనకు కావాల్సినవన్నీ వచ్చేస్తాయి. ఎందుకు? సప్లై చేసేది ఎవరు? కృష్ణుడే. ఏకో బహునాం యో విదధాతి కామాన్. సో మనకి భగవంతుడికి తేడా ఏంటి? ఆయన కూడా మనలాగే ఒక జీవ. ఎందుకంటే మనం చూస్తున్నాము ఆయన కూడా కృష్ణుడు కూడా ఫ్లూట్ వాయిస్తున్నాడు, పక్కన రాధారాణి ఉంది. సో నేను కూడా అలాగా ఫ్లూట్ వాయించి పక్కన ఒక అమ్మాయిని ఉంటే నేను కృష్ణుడిని అయిపోతానా? దాన్ని మూర్ఖత్వం అంటారు. ఒకవేళ మనం ఇలా కృష్ణుడిలాగా కావాలని మనం కనుక ఇలా నకలు చేస్తే, ఇమిటేట్ చేస్తే, సో అలా కృష్ణుడిని అయిపోం. మనం కృష్ణుడిలాగా వేషం వేసుకుంటే కృష్ణుడు అయిపోం. ఎందుకంటే కృష్ణుడు ఇది ఒక్కటే చేయడు, ఆయనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి. కృష్ణుడు ఇంకేం చేస్తాడు? ప్రతి ఒక్కరికి ఏమేం కావాలో అవసరాలన్నీ సప్లై చేస్తారు. మీరు చేయగలరా? మీరు మీ భార్యకే కావాల్సింది ఇవ్వలేరు, ఇంకా మొత్తం అన్ని జీవరాశులకు కావాల్సినవి ఏమి ఇస్తారు? ప్రభుపాద వారు చెప్తాను. కాబట్టి ఎవరైతే తెలివి తక్కువ ఉంటారో, తక్కువ తెలివితేటలు ఉంటాయో, తక్కువ తెలివి ఉంటుందో వాళ్ళకి ఈ విషయాలు అర్థం కాదు. కృష్ణుడికి మనకి ఉన్న తేడా అర్థం కాదు. కృష్ణుడు ఆయన చిటికిన వేలి మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తేసాడు. మీరు ఎత్తగలరా? మరి కృష్ణుడు అవ్వాలనుకుంటున్నారు? ఇలాంటి కొంతమంది మూర్ఖులు అంటారు, ఓ కృష్ణుడు గోపికలతోని నృత్యం చేశాడు కదా, నేను కూడా నృత్యం చేస్తాను గోపికలతోని. సో ఇలా గోపికలతో నృత్యం చేసినంత మాత్రాన మీరు కృష్ణుడు అయిపోరు. ఇలాంటి చాలామంది మూర్ఖులు ఇలా నృత్యం చేసి కృష్ణుడు అయిపోతున్నారు, కృష్ణుడు వాళ్ళు ఘోషించుకుంటున్నారు. కరాచీలో ఒక రాస్కెల్ అంటే ఒక మూర్ఖుడు ఉండే, అతను చెప్పాడు, నేనే విష్ణువు, నేను కూడా రాసలీల చేస్తాను, మీ అందరి భార్యలు నా దగ్గర పంపించండి, మీ అందరి కూతుర్లను కూడా నా దగ్గర పంపించండి, నేను రాసలీల చేస్తాను వాళ్ళతోని. ఇలా ఒక మూర్ఖుడు అన్నప్పుడు, ఇలా భక్తి వినోద్ ఠాకూర్ సమయంలో కూడా ఒక మూర్ఖుడు ఉండేవాడు. మీకు తెలిసి ఉండొచ్చు ఆ స్టోరీ. అతను ఇలా రాసలీల చేసేవాడు. ఇలా మాయవాదులు కూడా ఇలా కృష్ణుడిని ఇమిటేట్ చేస్తారు, నకలు చేస్తారు. ఇలా మనం కృష్ణుడు చేసింది అలాగే మనం కూడా కృష్ణుడు చేసింది చేయలేము. ఎందుకు? మనం కృష్ణుడు కాదు. ఇలా కృష్ణుడు రాసలీల చేశాడని నేను రాసలీల చేస్తే కృష్ణుడు అయిపోతామా? కృష్ణుడు అయిపోలేము ఇలా. మరి మనం నిజంగా అలా రాసలీల కృష్ణుడు అయిపోతే మరి కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు, మరి మీరు ఎత్తండి. కృష్ణుడు కంసుని చంపాడు, మీరు చంపగలరా? అలాగే కృష్ణుడు ఇలా ఎన్నో రాక్షసుల్ని, అసురుల్ని చంపాడు. అగాసురు, బకాసుర్. సో వీళ్ళు రాసలీల మొత్తం చాలా పెయింటింగ్స్, ఆర్టిస్టులు రాసలీల పెయింటింగ్ వేస్తారు, కృష్ణుడు రాధారాణి మిగతా గోపికలతో నృత్యం చేస్తున్నట్టు. మరి అగాసుర్ని, బకాసుర్ని చంపాడు, కంసుని చంపాడు, ఈ పెయింటింగ్లు ఎందుకు వేయరు? కానీ మీరు మా కృష్ణ పుస్తకం ఉంది కదా మంది, దేవాది దేవుడు శ్రీకృష్ణుడు, ఆ పుస్తకంలో మీరు చూడొచ్చు, అక్కడ అన్ని పెయింటింగులు ఉన్నాయి. ఓన్లీ రాసలీల పెయింటింగే కాదు, కృష్ణుడు అగాసుర్ని చంపేది, బగాసుర్ని చంపేది, కంసుని చంపేది, గోవర్ధన పర్వతం ఎత్తేది, అన్ని పెయింటింగ్స్ మేము ఇచ్చాము అక్కడ. బయట వాళ్ళు ఏంటంటే ఓన్లీ రాసలీలనే పెయింటింగ్ వేస్తూ ఉంటారు ఆర్టిస్టులు. సో అందుకే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, నదులు కానీ, సముద్రాలు కానీ, పర్వతాలు కానీ, చెట్లు కానీ, లత అన్నీ కూడా, ఇవన్నీ కూడా
మీకు సేవ చేస్తాయి, మీకు కావాల్సినవన్నీ అందిస్తాయి. ఎప్పుడైతే మీరు కృష్ణుడికి శరణాగతులు అవుతారో. ఇది పద్ధతి. ఈ పద్ధతి మనకు తెలియదు. ఇవాళ రేపు ఈ పద్ధతి ఎవరికి తెలియదు. ఇవాళ రేపు కొంచెం ఏదైనా రోగం రాగానే ఒంట్లో బాగాలేకపోతే వెంటనే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళిపోతారు, లేకపోతే ఏ మెడిసిన్ షాప్కి వెళ్ళేసి మెడిసిన్ చేసుకుంటారు. కానీ మనకి అడవుల్లో అన్ని ఔషధాలు లభిస్తాయి, భగవంతుడు ఇచ్చాడు. అక్కడ అన్ని ఔషధాలు ఉన్నాయి. సో ప్రతి ఒక్క రోగానికి ఒక్కొక్క ఔషధం, ఆ ఔషధం ఉండే చెట్టో లేక పుట్టో అక్కడ ఉందన్నమాట. ఫలంత్యౌషధ సర్వా కామం అన్వ్రతు తస్య వై. ఇలా ఔషధాలు కలిగిన అన్ని చెట్లు, వృక్షాలు అన్నీ ఉన్నాయి, భగవంతుడు సృష్టించాడు. అలాగే ప్రతి సీజన్, ప్రతి మాసం, ప్రతి సీజన్కి అనుగుణంగా కావాల్సిన ఫలాలు, పువ్వులు, ఔషధాలు అన్నీ కూడా ప్రకృతి మనకి అందిస్తుంది. ఇలా ధ్రువ మహారాజు పరిపాలించిన సమయంలో, యుధిష్ఠిర మహారాజు పరిపాలించిన సమయంలో ఇలా మనకి ప్రకృతి కావాల్సినవి అన్నీ కూడా అందించేది. ఎందుకు? యుధిష్ఠిర మహారాజు కృష్ణ భక్తుడు కనుక, ఆయన కృష్ణ భావనామృతంలో ఉండి రాజ్యాన్ని పరిపాలించాడు కనుక, అలాగే అందరి ప్రజల్ని కూడా పరిపాలించాడు కనుక, అలాగే ఆయన ప్రజలందరూ కూడా కృష్ణ భావనామృతంలో ఉన్నారు కనుక. సో అలా యుధిష్ఠిర మహారాజు సమయంలోనే కాదు, పరీక్షిత్ మహారాజు సమయం వరకు రాజ్యం అంతా కూడా కృష్ణ భావనామృతంలో ప్రజలందరూ ఉండేవారు. కాబట్టి ప్రకృతి ఏం కావాలో అన్నీ కూడా సప్లై చేసేసింది. పరీక్షిత్ మహారాజు కలిని కూడా దండించాడు. ఒకసారి ఆయన కలిని చంపబోయాడు. ఎందుకు? కలిరాజు ఆవుని చంపడానికి ప్రయత్నించాడు. మహారాజు పరీక్షితు ఉన్న సమయంలో, ఆయన రాజ్యంలో ఎప్పుడైతే కలి ఆవుని చంపడానికి ప్రయత్నించాడో అప్పుడు పరీక్షితుడు కలినే చంపేద్దాం అనుకున్నాడు. కానీ అప్పుడే కలిరాజు వెంటనే ఆయనకి సరెండర్ అయిపోయాడు, ఆయనకు లొంగిపోయి నన్ను మీరే రక్షించాలి, నేను ఇప్పుడు మీ ప్రజ, నేను నీకు లొంగిపోతున్నాను, నన్ను చంపకండి అని వేడుకున్నాడు. అప్పుడు కలిరాజు చెప్పాడు పరీక్షితుడు, ఇది నా పని, కలిరాజుగా నేను ఇదే కార్యం చేయాలి, పాపాలు చేయాలి, అందుకే పాపాలు చేస్తున్నాను. కానీ నేను ఇప్పుడు మీకు లొంగిపోతున్నాను, మీరే నన్ను రక్షించండి. ఎందుకంటే మీరు రాజు కర్తవ్యం అందరినీ రక్షించాలి, ప్రజల్ని. సో నేను కూడా ఈరోజు మీ ప్రజ, నన్ను రక్షించండి. సో అప్పుడు పరీక్షిత్ మహారాజు అన్నాడు, సరే నువ్వు నా రాజ్యంలో ఉండొచ్చు, బతికి ఉండొచ్చు, కానీ ఎక్కడుంటావు? సరే ఆయన అంటాడు, కలిరాజుకి అంటాడు, సరే నిన్ను చంపను, వదిలేస్తున్నాను, కాకపోతే నువ్వు నా రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపో, నా రాజ్యంలో ఉండడానికి వీల్లేదు నువ్వు పాపాలు చేస్తే. కానీ కలిరాజు చూశాడు, ఎక్కడైనా రాజ్యం లేదు, పృథ్వీ అంతా కూడా శాసించేది ఎవరు? పరీక్షిత్ మహారాజు. సో అన్ని చోట్ల కూడా మీ రాజ్యం ఉందే, ఎక్కడ మీ రాజ్యం లేని చోటే లేదు. సరే ఎక్కడ వెళ్ళాలి మీరు? మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? మీరే నాకు ఒక చోటు ఇవ్వండి ఉండడానికి. ఇలా అన్నప్పుడు పరీక్షిత్ మహారాజు అన్నాడు, సరే నేను మీకు 4 స్థలాలను ఇస్తాను, ఈ 4 చోట్ల మీరు నివసించవచ్చు. ఈ 4 చోట్ల ఏంటి? ఒకటి, ఎక్కడైతే అవైద్య స్త్రీ సంఘం జరుగుతుందో, ఎక్కడైతే జనాలు నష అంటే అన్ని రకమైన నష చేస్తారో, మద్యపానం చేస్తారో, ఇంకా అలాగే ఎక్కడైతే మాంసం తింటారో, ఇంకా ఎక్కడైతే ద్యూతం ఆడతారో, ఈ 4 పాపాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ నువ్వు వెళ్ళి ఉండొచ్చు అనేసి ఈ 4 స్థలాలు ఇచ్చాడు కలికి పరీక్షిత్ రాజు. అప్పుడు కలి మహారాజు సరే నాకు 4 స్థలాలు దొరికాయని వెళ్ళి వెతుకుతున్నాడు, ఎక్కడ ఉండాలి మరి 4 స్థలాలు ఎక్కడ ఉన్నాయి, 4 విషయాలు ఎక్కడ, 4 పాపాలు ఎక్కడ జరుగుతున్నాయని. కానీ ఎంత వెతికినా ఒక్క స్థలం కూడా దొరకలేదు. మొత్తం పరీక్షిత్ రాజ్యంలో ఎక్కడైనా దొరుకుతుందేమో ఈ స్థలం, ఎక్కడైతే మద్యపానం జరుగుతుందో, ఎక్కడైనా మాంసాహారం తింటున్నారో, ఎక్కడైతే వైశ్యగృహం ఉందో, లేకపోతే ఎక్కడైతే జూదం ఆడుతున్నారో ఒక్క చోటు దొరకలేదు. కానీ ఇప్పుడు చూస్తే మనము ప్రతి చోట ఈ 4 పాపాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు కలిరాజు ప్రతి చోట విస్తరించిపోయాడు అన్నమాట.
కాబట్టి ఇది ఆధునిక సంస్కృతి సభ్యత. కలిరాజు పరిపాలిస్తున్నాడు ఇప్పుడు. కానీ పరీక్షిత్ మహారాజు సమయంలో ఈ 4 పాపాలు ఎవరు కూడా ఆయన రాజ్యంలో చేయలేదు. కాబట్టి అప్పుడు ప్రకృతి కావాల్సినవన్నీ కూడా అందజేసింది. ఎందుకంటే కృష్ణుడి అధ్యక్షతలోనే ప్రకృతి పనిచేస్తుంది. ప్రకృతి కృష్ణుడికి సపరేట్గా స్వతంత్రంగా ఏం పని చేయలేదు. ప్రకృతి ఎప్పుడు కూడా కృష్ణుడి మీద ఆధారపడే ఉంటుంది. మీ యొక్క ఇప్పుడు లండన్లో ఈ క్లాస్ ఇస్తున్నారు ప్రభుపాల్ వారు. మీ కంట్రీలో, మీ దేశంలో మామిడి పండు లేదు. మామిడి పండు అన్ని ఫలాల్లో రాజు. భారతదేశంలో మీకు ఈ సమయంలో ఎన్ని మామిడి పండ్లు కావాలంటే అన్ని మామిడి పండ్లు దొరుకుతాయి. కానీ మీ యొక్క దేశంలో లేదు. అలాగే మీ దేశాల్లో ధాన్యాలు కూడా పండవు. కానీ భారతదేశంలో ఎంత కావాలంటే అంత పొందుతాయి. ఒక్కొక్కసారి సరైన ధాన్యాలు లేక కొన్ని సమయాల్లో కరువు కాటకం కూడా వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? మీరు ప్రకృతి మీద ఆధారపడి జీవించాలి. మీ ఫ్యాక్టరీలో మీరు ఈ పదార్థాలని నిర్మించలేరు. ఫలంత్యోషధయ సర్వ, మనము ఇవన్నీ కూడా ప్రకృతి మీద ఆధారపడి బతకాలి. ఈ ప్రకృతి భగవంతుడి యొక్క అధ్యక్షతలో, భగవంతుడి ఆధారానుసారంగా, ఆయన యొక్క ఆదేశానుసారంగానే పనిచేస్తుంది. ఇది భగవద్గీతలో చెప్పారు. కానీ మూర్ఖులు వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రకృతి స్వతంత్రంగా పనిచేస్తుంది, భగవంతుడితో పని లేదు ప్రకృతికి అనుకుంటారు. సో అలా అయితే మరి ప్రకృతి ఒక్కొక్కసారి అన్నీ సప్లై చేస్తుంది, కావాల్సిందంతా. ఒక్కొక్కసారి సప్లై చేయదు. ఎందుకలా? కొన్ని మాసాల్లోనే ప్రకృతి కొన్ని వస్తువుల్ని మనకు అందిస్తుంది, కొన్ని మాసాల్లో అందించదు. ఎందుకలా? కొన్ని సమయాల్లోనే మనకి కొన్ని చోట్ల మనకు వస్తాయి, కొన్ని చోట్ల కొన్ని లభించవు. ఎందుకలా? అంటే ఎవరో ప్రకృతిని కంట్రోల్ చేస్తున్నారు. ఆ ప్రకృతిని కంట్రోల్ చేసేదే కృష్ణుడు. భగవద్గీతలో రాశారు, మాయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. ఈ ప్రకృతి నా అధ్యక్షతలో పనిచేస్తుంది. కాబట్టి మీరు అనుకోకూడదు ప్రకృతి అదంతకదే అన్నీ ఇచ్చేస్తుంది మనకి అని. ఇలా అనుకోవడం మూర్ఖత్వం. ఇక్కడ అన్నీ కూడా భగవంతుడు ప్రకృతి ద్వారా మనకు కావాల్సిన అరేంజ్మెంట్ చేశాడు. ఎలాగైతే మనం చూడవచ్చు, ఈ యొక్క ఏరోప్లేన్ ఉంది, ఇది ఆకాశంలో ఎగురుతుంది కదా. ఇది ఆకాశంలో అదంతకదే ఎగురుతుందా? అందులో ఒక పైలట్ ఉన్నాడు, ఆ పైలట్ నడుపుతున్నాడు. ఇది అర్థం చేసుకోవడం తెలివి ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు. అలాగే తెలివి ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు, ఈ ప్రకృతి అదంతకదే నడవట్లేదు, కృష్ణుడు నడిపిస్తున్నాడు అని. అలా ఈ ప్రకృతిలో ఉండే మనకు లభించే అన్ని నదుల ద్వారా, పర్వతాల ద్వారా మనకు లభించే ఫలాలు, లేకపోతే పువ్వులు, ఇంకా కూరగాయలు, ఇంకా రకరకాల ఔషధాలు, ఇవన్నీ కూడా మనకి ఎంత కావాలంటే అంత దొరికిపోతాయి. కానీ మనమందరం కృష్ణ భక్తి చేసుకోవాలి. కృష్ణుడు ఎలా ఆదేశించాడో మన జీవితంలో మనం అలాగే నడుచుకోవాలి. అప్పుడు మనకు అన్ని ప్రకృతి అందిస్తుంది. మరి కృష్ణుడికి ఆదేశం మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది? కృష్ణుడు ఎక్కడ చెప్పాడు? సాధు శాస్త్ర గురు వాక్య. మీకు కృష్ణుడి యొక్క ఆదేశాలు ఎక్కడ లభిస్తాయి? సాధువుల ద్వారా, సాధువులు ఇంకా శాస్త్రాల ద్వారా. ఈ యొక్క గురు, సాధు, శాస్త్ర. గురువు అంటే ఎవరు? ఎవరైతే ఆయన పరంపరలో మిగతా సాధువుల్ని అనుసరిస్తూ వస్తున్నాడో, ఆయన ఇంకా ఈ శాస్త్రాల్లో ఉన్న జ్ఞానం అంతా తెలిసినవాడు, ఆయన్ని గురువు అంటారు. ఇలా గురువు, సాధువు, శాస్త్రాల నుంచి మనకు కృష్ణుడి యొక్క ఆదేశం ఏంటనే విషయం అర్థమవుతుంది. కృష్ణుడి ఆదేశమే శాస్త్రం. కృష్ణుడు అందుకే అన్నాడు, యశాస్త్ర విధిం ఉత్సృజ్య వర్తతే కామకారతః న సిద్ధిం అవాప్నోతి. ఈ శాస్త్రాన్ని మీరు సృష్టించలేరు, ఇది సంభవం కాదు. అందుకనే కృష్ణుడు చెప్పాడు, మనకు భాగవతంలో చెప్పారు, ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ శాస్త్రం అనేది ఏంటి? భగవంతుడు ఇచ్చిన ఆదేశాలు, నియమాలు. సో నియమం, ధర్మం అంటే ఏంటి? భగవంతుడు ఇచ్చింది. భగవద్గీతలో ఇదే ఇచ్చారు.
భగవంతుడు చెప్పాడు మనం ఏం చేయాలో, ఏం చేయకూడదు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. భగవంతుడు చెప్తున్నాడు, ఇది నువ్వు చేయవలసింది, నా గురించి ఆలోచించు. మన్మనాభవ మద్భక్తో, నా యొక్క భక్తుడిగా నువ్వు మారిపో, నన్ను పూజించు. మందిరంలో ఈ విధంగా నన్ను పూజిస్తే, ఈ విధంగానే మనం పూజిస్తున్నాం ఇక్కడ మందిరంలో కృష్ణుణ్ణి. హరే కృష్ణ మహామంత్ర జపం చేసి భగవంతుడిని మనం స్మరించుకుంటున్నాము మనస్సులో. విగ్రహ ఆరాధన ద్వారా మందిరంలో భగవంతుడి విగ్రహాన్ని మనం భక్తులం పూజిస్తున్నాం. ఈ విధంగా ఎవరైతే భగవంతుడి సేవలో నియుక్తమై ఉన్నాడో ఆయన్ని భక్తుడు అంటారు. ఇలా భక్తుడిగా మారమని కృష్ణుడు చెప్తున్నాడు మనకి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజి మాం నమస్కురు. మందిరం యొక్క ఉద్దేశం ఏంటి? మందిరం యొక్క ఉద్దేశం ఏంటి? భగవంతుడిని ఆరాధించుకోవడం. మనం పువ్వులు తీసుకొచ్చి కృష్ణుడికి అర్పించవచ్చు, మనం మంచి మంచి వంటకాలు వండి కృష్ణుడికి నైవేద్యం పెట్టవచ్చు, భగవంతుడి కోసం వంట చేయొచ్చు. ఇలా మనం భగవంతుడికి అన్నీ అర్పించి దాని తర్వాత ఆ భోగాన్ని నైవేద్యం పెట్టిన తర్వాత మనం అదే కృష్ణ ప్రసాదంగా మనము స్వీకరించవచ్చు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం. ఈ శ్రవణం కీర్తనం ఇదే భక్తి, కృష్ణుడికి చేసుకునే విధానం, భక్తి చేసుకునే విధానం. అలా కాకుండా ఎవరో గొట్టంగాని పట్టుకొని ఇతనే కృష్ణుడు అంటే సరిపోదు. అలా మూర్ఖుల్ని ఎవరంటే వాళ్ళ మూర్ఖుల్ని కృష్ణుడిగా మనం స్వీకరించం. మనము కృష్ణుడిని ఈ విధంగా ఆరాధిస్తాం. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం. అర్చనం ఈ మందిరంలో జరిగేదేంటి? అర్చనం. భగవంతుడికి మనం చేసేదేంటి? అర్చనం. సో ఈ విధంగా మనము ఈ భక్తి యొక్క నవవిధ భక్తిని అనుసరించి ఆ విధంగా మనం భగవంతుడి కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే భగవంతుడు మనకు కావాల్సినవన్నీ అందజేస్తాడు. యోగక్షేమం వహామ్యహం. భగవద్గీతలో కృష్ణుడు ఉన్నాడు, తేషాం సతత యుక్తనాం. ఒకవేళ మీరు ఈ విధంగా నాకు భగవంతుడికి కృష్ణుడికి సేవ చేసుకుంటే మీకు కావాల్సినవన్నీ కూడా భగవంతుడు సప్లై చేస్తారు. అలా ఎలా సప్లై అయిపోతుంది? కృష్ణుడు అంటాడు, అహం వహామి, నేను స్వయంగా మీ ఇంటికి వచ్చి మీకు కావాల్సినవన్నీ ఇస్తాను. దీనికి కావాల్సిన ఒక స్టోరీ కూడా ఉంది. ఒకసారి ఒక భక్తుడి కోసం భగవంతుడు స్వయంగా వచ్చి కూడా ఆయనకు కావాల్సినవి అందజేశాడు. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే. సో భగవంతుడు స్వయంగా కాకపోతే ఆయనకి ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆయన ఎన్నో శక్తుల ద్వారా మీకు కావాల్సినవన్నీ కూడా ఆయన సమకూర్చగలడు. మీకోసం అనేసి ఆయన కృష్ణుడు స్వయంగా రాకపోవచ్చు, కానీ మీకు కావాల్సినవి ఆయన తప్పకుండా అందజేస్తాడు. సో ఆ విధంగా మీకు అర్థం కాకపోవచ్చు కృష్ణుడి నుంచి ఎలా నాకు అందజేస్తాడు అని, కానీ కృష్ణుడు కావాల్సినవన్నీ అందజేస్తాడు. మీకు ఏం కావాలో కృష్ణుడు అది ఇచ్చేస్తారు మీకు. మేము లండన్లో అదే జరిగింది. మేము ముందు బ్యూరీ ప్లేస్లో, అక్కడ చిన్న ప్లేస్లో మేము భగవంతుడికి అక్కడ విగ్రహాన్ని స్థాపించాలనుకున్నాము. కానీ 3 రోజుల వరకు అక్కడ విగ్రహం భారతదేశం నుంచి రాలేదు. 3 రోజుల ముందే వచ్చింది. సో అప్పటి వరకు నేను అనుకున్నాను ఇక్కడ విగ్రహం ఎక్కడి నుంచి వస్తుందని. విగ్రహాన్ని స్థాపించాలనుకుంటాము కానీ విగ్రహం రావట్లేదు. విగ్రహాన్ని స్థాపించే రోజు దగ్గర పడుతుంది, జస్ట్ 3 రోజుల ముందు విగ్రహం వచ్చేసింది. సో ఎక్కడి నుంచి ఇలా భగవంతుడిని పంపిస్తాడు, భగవంతుడు వచ్చేస్తాడు ఇలా. సో మేమందరికీ ఇన్విటేషన్ పంపించేసాము, ఈరోజు విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాము అని. కానీ 3 రోజుల్లో ప్రతిష్ఠ చేసే రోజు వచ్చేస్తుంది, కానీ విగ్రహం ఇంకా రాలేదు మా దగ్గరికి. సో మీరు అందుకే అందరు ఆశ్చర్యపోతారు, ఎలా వచ్చేసింది సార్ మరి 3 రోజుల ముందు సడన్గా విగ్రహం ఎలా వచ్చేసింది? సో విగ్రహం వచ్చేసింది. సో నేను ఇంకా ముకుంద మేమిద్దరం కూడా వెళ్ళేసి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చాం. ఎలా తెచ్చామనేది చాలా ఆశ్చర్యజనకమైన విషయం. కానీ కృష్ణుడు చాలా దయామయుడు. సో మీరు కనుక ఎంతో నిజాయితీతో భగవంతుడికి సేవ చేసుకుంటే, ఆయన యొక్క సేవకులు ప్రతి చోట ఉన్నారు.
సర్వతః పాణిపాదం, ఆయన యొక్క చేతులు కాళ్ళు సర్వం మొత్తం విశ్వవ్యాప్తం అయి ఉన్నాయి. సో ఎక్కడైనా ఆర్డర్ చేస్తే అక్కడ నుంచి మీకు సప్లై అయిపోతుంది. సో మనం ఏం కావాలి, మనం ఏం చేయాలి, మనం నిజాయితీగా మనం భక్తి చేసుకోవాలి. అప్పుడు భగవంతుడు మనకు అన్నీ సప్లై చేస్తారు. ఓకే, నేను ఈరోజు ఇక్కడే నిలిపివేస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాదకి, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, సమవేత గౌరభక్త వృందకి, ఇతాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.